కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మద్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య సశిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్తం స్వం శృతిశతశిరసిద్ధమధ్యాపయంతి సోచ్ఛిష్టాయాం స్రజని గలితం యాబలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమైదమిదం భూయయే వాస్తు భూయ. ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. ప్రియ భగవద్బంధువులారా, నిన్నటి వరకు మనం 13 పాసురాలలో ఆండాళ్ళు తల్లి మనకు ప్రసాదించిన 30 పాసురముల నుండి 10 పాసురాలలో ఉండేటువంటి అర్థాన్ని సాధ్యమైనంత మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాం. ఈ ఆండాళ్ళు గోపిక ఇళ్లల్లో తన్మయత్వంతో ఉండి కృష్ణ పరమాత్మని రూపాన్ని తమ హృదయంలో నింపుకొని ఆనందాన్ని అనుభవిస్తున్నటువంటి ఒక్కొక్క గోపికను ఒక్కొక్క రకంగా మేల్కొల్పుతూ ఉంది. ఈ విధంగా చూస్తుంటే ఈ గోపికలలో అంతర్లీనంగా ఉన్నటువంటి ఒక్కొక్క భక్తుడు, ఒక్కొక్క ఆళ్వారు మన దృష్టికి వస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఇంతమంది గోపికలు వెళ్ళి ఒక్క గోపికను వాళ్ళు మేలుకొల్పుతున్నారు అంటే ఆమె ఎంత విశిష్టమైంది అనేది మనం అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంది మనకు. పుళ్ళినవాయ్ అనే పాసురంలో, అంటే గత పాసురంలో ఈ రాముడు కృష్ణుడు ఈ అవతారాలను గురించి ఆమె చక్కగా మనకు వివరించింది. రాముడిగా అవతరించిన, కృష్ణుడిగా అవతరించిన ఈ నృసింహ అవతారంగా ఇక మనను ఉద్ధరించడానికి వచ్చినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మూలము అనిరుద్ధమూర్తి అంటాం. స్వామి పరవాసుదేవుడు అందుబాటులో ఉండడానికి పాలకడలిలోకి వచ్చాడు. దాన్ని వ్యూహం అని అంటాం. అలాంటి వ్యూహానికి వచ్చిన తర్వాత ఆ పరమాత్ముడు 3 రూపాలలో ఆయన అక్కడ కనిపిస్తాడు మనకు. ఒకటి ఏంటి అంటే సంకర్షణ రూపము అంటాం, రెండవది ప్రద్యుమ్న రూపము అంటాం, మూడవది అనిరుద్ధ రూపము అని అంటాం. ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఉంటాడు పరమాత్ముడు. అక్కడ సృష్టికి సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా చూసేది ప్రద్యుమ్న రూపంలో చూస్తూ ఉంటాడు. లయానికి సంబంధించిందంతా కూడా ఈ వ్యవహారాన్నంతా కూడా సంకర్షణ రూపంలో తాను నిర్వహిస్తూ ఉంటాడు. ఇక తాను సృష్టించినటువంటి దానికి స్థితిని కూర్చి ఆ స్థితి దాన్ని చెప్పేది రూపాన్ని, దాన్ని కూడా అనిరుద్ధ రూపం అని అంటాం. ఈ విధంగా ఈ అవతారాలన్నీ కూడా అంటే రాముడిగా వచ్చిన, కృష్ణుడిగా వచ్చిన, వామనుడిగా వచ్చిన, నృసింహస్వామిగా వచ్చిన, ఏ అవతారంలో వచ్చినప్పటికీ కూడా వచ్చింది ఎక్కడి నుండి? పాలకడలిలో నుండి. ఆ పాలకడలిలో నుండి ఆ విధంగా మన దగ్గరికి వచ్చాడు స్వామి. ఇక్కడికి మనం ఒక పని అనుకుంటాం, కానీ దాని కొరకు చేయవలసినటువంటి ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, దానిలో విజయం సాధించాలి అనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఆ కార్యం అనేది సఫలం కాదు. దానికి కారణం ఏమిటి అంటే మన శాస్త్రం ఏం చెప్తుందంటే, అక్కడ వేదం కూడా మనకు అదేవి చెప్తుంది. భోక్త భోగ్యం ప్రేరితారంచ మత్వా జుష్ట తథా తేన అమృతత్వమేతి అని. అంటే భోక్త అంటే అనుభవించేవాడు, భోజ్యము అంటే అనుభవించబడేది, తర్వాత ప్రేరేపించేది అంటే మన దగ్గర అనుభవించేవాడు ఉన్న, అనుభవించడానికి కావలసిన వస్తువు ఉన్నప్పటికీ కూడా పరమాత్ముడి యొక్క ప్రేరణ లేకపోతే దాన్ని మనం అనుభవించలేము. మన చేతిలో ఒక పండు ఉంది అనుకుందాం, పండును తినాలి అనుకుంటున్నాం మనం. పండు ఉంది,
తినేవాళ్ళము మనం ఉన్నాం. కానీ అంతలోకి మహానుభావుడో లేదా ఒక చిన్న పిల్లాడో వచ్చి చేయి దాపితే మనం ఏం చేస్తాం? ఆ పండును అతనికి ఇచ్చేస్తాం. అంటే మనము తినాలి అనుకున్నప్పటికీ కూడా దాన్ని తినకుండా ఇతరులు అనుభవించేట్టుగా అవుతుంది. దీనికి కారణం ఏమిటి అంటే అది మన ప్రాప్తంలో లేదు అని అంటాం. అదే పరమాత్ముని ప్రేరణ లేదు అని అంటాం. అందుకే అసలు ఆయన సంకల్పించలేదు కాబట్టి పరమాత్ముడు మనకు తినాలని ఉన్నప్పటికీ ఆ ఫలం మన దగ్గర ఉన్నప్పటికీ కూడా దాన్ని అనుభవించలేకపోయాం మనం. రామచంద్రుడు ఒక మాట చెప్తూ అంటాడు, లక్ష్మణ, నిజానికి నాన్నగారు సర్వస్వతంత్రుడు, ఆయన మహావీరుడు, సత్యసంధుడు, తాను అనుకున్న దాన్ని ప్రతి దాన్ని కూడా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగిన వాడు. అయితే అతడు నాకు యువరాజ్య పట్టాభిషేకం చేస్తాను అనుకున్నాడు. పోనీ నాకు ఇష్టం లేదా అంటే నేను కూడా సరే అన్నాను. అంతేకాకుండా మరి ప్రజలందరూ కూడా ఏమిటి, ప్రజలందరూ ఇష్టపడ్డారు. అంతేకాకుండా ముహూర్తాన్ని పెట్టిన వాడు బ్రహ్మ ఋషి అయినటువంటి వశిష్ఠుడు. ఇంత చేసినప్పటికీ అదే సమయానికి నేను అరణ్యవాసానికి రావాల్సి వచ్చింది. అంటే కారణం ఏమిటిది? ఎవరు అనుకున్నప్పటికీ కూడా ఆ ప్రేరేపించేటువంటి ఆ పరమాత్ముడి యొక్క ఇష్టం లేకపోతే, పరమాత్ముడి సంకల్పం లేకపోతే ఏది కూడా నెరవేరదు. అందుకే ఇది అంటారు. అంటే ఆయన అంటాడు, భగవంతుడు అనేవాడు ఒకడు ఉన్నాడయ్యా, ఆయననే నియమించేవాడు, ఆయననే నిర్ణయించేవాడు. ఆ పరమాత్మని నిర్ణయానికి భిన్నంగా మనం ఏమీ కూడా చేయలేము అంటాడు. తిరుప్పావై ప్రబంధంలో మా ఆండాళమ్మ కూడా అదే చెప్తుంది. అంటే పరమాత్ముని యొక్క అనుగ్రహం వల్ల మాత్రమే మనం ఏదైనా సాధించగలుగుతాము తప్ప మనలో ఉండేటువంటి అహంకారం, ప్రతిదాన్ని నేను సాధిస్తాను అనేటువంటి ఆ భావన అనేది అది సరి అయింది కాదు అంటుంది. 9వ గోపికను నిద్రలేపుతున్నారు. ఈ గోపిక చాలా గొప్పనైనటువంటి వాంగ్ మాధుర్యం కలిగిందట. అంటే చక్కనైనటువంటి గొంతు కలిగింది. అతి చక్కగా తన పాటను వినిపించగలిగినటువంటి కంఠ మాధుర్యం కలిగింది ఈమె. అయితే వాక్కు ఎప్పుడైనా కానీ సఫలమవుతుంది అని చెప్తారు. అంటే వాక్ ఎప్పుడు సఫలమవుతుంది మనకు అంటే సాజిహ్వాయ హరిం స్తౌతి అంటారు. అంటే పరమాత్ముని కీర్తించినటువంటి నాలుక మాత్రమే అది నాలుక. మరి అందరికీ నాలుకలు ఉన్నాయి కదా, అంటే ఆ విధంగా హరిస్తుతి చేయనటువంటి నాలుక అనేది కప్ప నాలుక లాంటిది. కప్ప ఏం చేస్తుంది? తన నాలుకతో చుట్టూ కనిపించేటువంటి ఈగలను, పురుగులను తింటుంది. అంతే తప్ప దానివల్ల ఈ లోకానికి కానీ దాని జీవితానికి కానీ మరో ప్రయోజనం అంటూ ఏం లేదు, కడుపు నింపుకోవడమే. అందుకే ప్రహ్లాదుడు అదే అంటాడు కదా మనకు, శ్రీనాథు కీర్తించు జిహ్వ జిహ్వ అన్నాడు. అంటే ఆ పరమేశ్వరుని ధ్యానించేటువంటి నాలుక మాత్రమే నాలుక అని చెప్పారు. ఏ నాలుక వల్ల మేలు జరుగుతుందో, ఏ అది ఆ లోకానికి క్షేమం కలుగుతుందో అలాంటి మాటలను మాట్లాడిస్తే దాన్ని వాక్ అంటాం. వాక్ మాధుర్యం సర్వలోక ప్రియత్వం, వాక్ పారుష్యాత్ సర్వలోక అప్రియత్వం. అంటే మన మాట మంచిదైతే, మనకు సామెత కూడా ఉంది, మన నోరు మంచిదైతే ఊరు మంచిది అంటాం. అలాగే ఒకవేళ మన మాటనే బాగుంటే, మనం మాట్లాడే విధానం బాగుంటే, దానితోని చక్కగా వినసొంపుగా మాట్లాడడం అనేది ఒక కళ కాబట్టి దానితోని అనేక మంది మెప్పును పొందుతాం. అదే మన మాట పరుషంగా ఉంటే, ఎదుటి వాడిని నొప్పించేట్టుగా ఉంటే, మనకు అనుకోకుండానే చాలా మంది శత్రువులు కూడా మాట్లాడతారు. అందుకే చెప్తారు మనం, అలాంటి వాళ్ళను లోకం కూడా హర్షించదు. కోవాలోకే కోకిలే నోపకార, కోవాలోకే వాయసే నాపకార అంటాడు. అంటే అసలు కోకిల ఈ లోకంలో మనకు ఏం మేలు చేసింది? పోని కాకి మనకేం అపకారం చేసింది? కోకిలను మనం ఎందుకు దాన్ని, కోకిల స్వరాన్ని వినగానే మనం కూడా దానితో పాటు కూ కూ అంటాం, తర్వాత ఎంతో ఆనందిస్తాం. కానీ అదే కాకి కావు కావు అని అరుస్తుంటే అసలు చెవులు మూసుకుంటాం, కటువుగా ఉంటాం. కోకిల చేసిన మేలు లేదు, కాకి చేసినటువంటి మనకు నష్టము లేదు. అయినా కేవలం ఆ కోకిలకు ఉండేటువంటి ఆ కంఠ మాధుర్యాన్ని బట్టి దానికి అంతటి విలువనిస్తున్నాం. కానీ కాకిలో ఉండేటువంటి ఆ పరుషత్వాన్ని బట్టి దాన్ని మనం ఏవగించుకుంటూ ఉన్నాం. అలాంటి అందుకే అంటారు, చక్కనైనటువంటి కంఠస్వరము, వినసొంపుగా మాట్లాడే వారి యొక్క ఆ గొప్పతనం ఏమిటంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఆకర్షితులైపోయి వారికి అనుకూలంగా అందరూ తయారవుతారట. ఇలాంటి ఈ వాగ్మాధుర్యం కలిగినటువంటి గోపికను ఈ రోజున మన ఆండాళ్ళు గోపిక, తక్కిన గోపికలంతా కూడా వారిని మేల్కొల్పుతూ ఉన్నారు, నిద్ర లేపుతూ ఉన్నారు. నిన్నటి రోజున
మిమ్మల్ని అందరినీ నేను నిద్రలేపుతాను, మీ అందరికీ ముందుగా ఉంటాను, కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళడానికి నేను నాయకత్వాన్ని వహిస్తాను అని చెప్పి ఈ గోపికలందరికీ చెప్పింది ఈనాడు తాను తన ఇంట్లో పడుకున్నటువంటి గోపిక. కానీ అందరూ వచ్చినప్పటికీ కూడా నిద్ర లేవడం లేదు ఈమె. అందరూ వచ్చినా తాను నిద్ర లేవనందుకు సిగ్గుపడకపోగా, మీరెందుకు తెల్లారకంటే మొదలు వచ్చారు, మీరు నిద్ర పట్టలేదా ఏంటి, ఇంకా తెల్లవారలేదు, అప్పుడే వచ్చి నా నిద్రను కూడా మీరు పాడు చేస్తున్నారు అంటూ అనేక చీవాట్లను పెట్టడం ప్రారంభించింది. బుకాయింపు చేస్తూ ఉంది ఆమె. ఈనాటి గోపిక. అందుకే వీరు కూడా ఏమంటున్నారు, సిగ్గులేనిదానా అంటున్నారు, మాటకారిదానా అంటూ నిద్ర లేపుతున్నారు. ఇప్పుడు మనం ఈ పాశురాన్ని అనుసంధానం చేసుకొని అందులో ఉండేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఉంగల్ పుజక్కడై తోటత్తు వావియుల్ செங்கஜு நீர்வாய் நெகிழ்ந்து அம்பல்வாய் கூம்பினகான் செங்கல் பொடிக்கூரை வெள்வல் தவத்தவர் தங்கள் திருக்கோயில் செங்குடுவான் போகின்றார் எங்களை முன்னம் எஜுப்புவான் வாஜி பேசும் நங்காய் எதிந்துராய் நாணாதாய் நாவுடையாய் செங்கடு சர்க்கரமேந்தும் தடக்கையன் பங்கைய கண்ணானை பாடேயேலூரெம்பாவாய். ఆండాల్ దివ్య తిరువలిగలే శరణం. నిన్నటి రోజున 13వ పాశురంలో ఒక గోపికను మేల్కొల్పడం ద్వారా ఆండాళ్ళు తల్లి ఆ తక్కిన గోపికలందరూ కూడా ఆమె శరీర సౌందర్యాన్ని, ఆమె కన్నులలో ఉండేటువంటి సౌందర్యాన్ని నిన్న వాళ్ళు ప్రస్తుతించారు. ఆమె కన్నులు కలువల్లాగా ఉన్నాయి అంటూ ఆ కన్నుల యొక్క ఆ అందాన్ని వాళ్ళు చక్కగా నిన్న వర్ణించారు. అంతేకాకుండా ఒక కమలం లోపల ఒక తుమ్మెద వచ్చి వాలితే ఎంత నయనానందకరంగా ఉంటుందో, అలాగే విశాలంగా కమల రేకుల్లాగా ఉన్నటువంటి కళ్ళల్లో ఆ నల్లగా ఉండేటువంటి ఆ గుడ్డు ఒక నల్లని తుమ్మెద వచ్చి వాలిందా అని మనకు భ్రమ కలిగించేంత అంత విశాలంగా అంత అందంగా ఉన్నటువంటి కళ్ళున్నాయి ఆమెకు. తామర పువ్వు వృధలో పుడుతుంది, నీళ్లలో పెరుగుతుంది, నీళ్లనే ఆహారంగా స్వీకరిస్తుంది. అలాగే నిన్న లేపబడినటువంటి ఆ గోపిక కూడా ఆమె ఏమిటి అంటే గొల్ల కులంలోనే పుట్టింది, ఆ గొల్లతనంతోనే పెరిగింది. అంతేకాకుండా ఆ గొల్లలు వాడేటువంటి పాలు, పెరుగు, వెన్న వాటితో మాత్రమే ఆమె పెరిగింది. అంతేకాకుండా ఈ కలువలు ఏ విధంగానైతే సూర్యుడు ఉదయించే వరకు కూడా వేచి ఉండి సూర్యుడు ఉదయించగానే అవి విచ్చుకుంటాయో, అలాగే ఈమె కూడా పడుకొని కళ్ళు మూసుకొని శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దర్శనం అయినప్పుడు మాత్రమే తన కళ్ళను విప్పుతాను అనేటువంటి అలాంటి స్థితిలో ఉండిపోయింది ఆమె. ఆమె దివ్యమంగళ రూపాన్ని దర్శించాలి అనుకుంది. ఆమె హృదయం అనేది ఏమిటి అయితే ఆమె దహర విద్య కలిగింది. మనం చెప్పుకున్నాం దహరాకాశం అంటే మన హృదయంలో స్వామివారు ఉంటారని. కాబట్టి ఆమె ఆ యోగం లోపల తాను పడుకొని ఈ దహర విద్య ద్వారా తన హృదయంలో ఉండేటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైనటువంటి ఆ మంగళ రూపాన్ని చూచి ఆమె హృదయం అనేది కమలం విచ్చుకున్నట్టుగా విచ్చుకుందట. కానీ ఏమిటి, స్వామివారు ఎదురుగా కనిపించకపోతే ఆ ఏ విధంగానైతే ఆ కలువలు ముడుచుకుంటాయో సూర్యుడు రాగానే, అలాగే అవి ఆ విధంగా ముడుచుకుంటున్నాయట. హృదయ కమలం తెరుచుకుంది, కానీ కళ్ళు మాత్రం మూసుకొని ఉందట ఆమె కన్నులు. అయితే ఇక లేడి కన్నులు బెదురుతున్నట్లుగా ఉంటాయి, అటునిటు కదులుతూ ఉంటాయట. ఈ చాంచల్యం ఏమిటి? స్త్రీల యొక్క నేత్ర సౌందర్యాన్ని మన కవులు ఆ విధంగా వర్ణిస్తూ ఉంటారు. ఆ లేడీ ఏం చేస్తుంది, ఆ జింక అంటే అది బెదురుతూ అటు ఇటు కళ్ళను తిప్పుతూ ఉంటుందట. తింపుతుంటే మొదలే విశాలంగా ఉంటాయి లేడి కన్నులు, దానికి తోడు అది బెదురుతూ అటు ఇటు చూస్తుంటే మరింత అందంగా కనిపిస్తాయట అవి. కాబట్టి ఈమె కూడా అలాగే, ఈమె విశ్వాసం ఈమెది. ఈమె ఏమనుకుంటుంది, ఆ బెంగతోని పరమాత్ముడి కోసం చూస్తున్నటువంటి ఆ కన్నుల సౌందర్యాన్ని చూసి అందరూ కూడా ఆమెను ప్రస్తుతిస్తూ ఉంటే ఆమె కూడా అనుకుందట, అంటే నా కన్నులలో ఉండేటువంటి అందాన్ని పరికించడానికి, దాన్ని అనుభవించడానికి కృష్ణుడే నా దగ్గరికి రావాలి,
నేను కృష్ణుడి దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? సీతను అసితేక్షణ అన్నారు. అంటే ఆమె నల్లని అందమైన కన్నులను చూడడానికి రామచంద్రుడు తాను మిథిలా నగరానికి వచ్చాడు గాని సీతమ్మ అయోధ్యకు వెళ్ళిందా? అలాగే కృష్ణుడు కూడా నా నేత్ర సౌందర్యాన్ని చూసి ఆనందించడానికి నా దగ్గరకు రావాలి. అలాంటిది నేను అతని దగ్గరికి వెళ్ళడం ఎందుకు అనేటువంటి దృఢ నిశ్చయంతో ఆమె అలాగే ఇంట్లో ఉండిపోయింది. ఈ నందవ్రజంలో గోపికలందరూ కూడా శ్రీకృష్ణుడికి శరణాగతి చేసిన వాళ్ళే. ఈ శరణాగతి చేసిన వాళ్ళు ఎలా ఉంటారు అంటే వాళ్ళు ఆ శ్రీకృష్ణుని యొక్క అందాన్నో లేకపోతే అతని గుణాలనో వీళ్ళు లేకపోతే అతడు చూయించేటువంటి దయనో చూసి కాదు, కేవలం కృష్ణుడి మీద ఉండేటువంటి అనురాగంతో, అతని మీద ఉండే భక్తితో, అతనంటే ఉండే అభిమానంతో వారు శరణాగతి చేశారే గాని మరొకటి ప్రలోభానికి లోబడో లేకపోతే మరి తన ఫలితాన్ని ఆశించో గాని ఆ విధంగా వాళ్ళు చేసిన వాళ్ళు కారట. అందుకే మనం కూడా చెప్తాం పరమాత్మని ఇష్టప్పుడు ఏమంటాం మనం? త్వమేవ మాతా చ పితా త్వమేవ త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ త్వమేవ విద్యా ద్రవిణం త్వదేవ త్వమేవ సర్వం మమ దేవదేవ అంటూ స్వామి సర్వం నీవే అంటూ మనం ప్రార్థిస్తాం. అలాగే ఇక్కడ కూడా వీళ్ళు ఏమంటారు? వీళ్ళు గోపికలు అంటారు, అసుందర సుందర శేఖరోవా గుణర్విహీనో గుణునాం వరోవా ద్వేషీమయి స్యాత్ కర్ణాంబుదిర్వా శ్యామ సయేవ వాద్యగతిర్ మయాయం అంటారు. అంటే అసలు ఆ శ్రీకృష్ణుడు ఉన్నాడే, నా ప్రియతముడైనటువంటి ఆ శ్రీకృష్ణుడు అందవిహీనుడైనా సరే, లేకపోతే సౌందర్య శిఖామణి అయినా సరే, మరి గుణహీనుడైనా సరే, లేకపోతే లోకోత్తరమైనటువంటి సద్గుణాలు కలిగిన ఆయన గుణరాశి అయినా సరే, అంతేకాకుండా నా పట్ల ద్వేషం కలిగి ఉన్నా సరే, నన్ను రక్షించమని అతని పాదాలు పట్టుకుంటే తన పాదాలతో నన్ను ఆయన తొక్కినా సరే, ఏది చేసినప్పటికీ కూడా అతడే నా ప్రభువు, అతడే నాకు కావలసిన వాడు, ఆయననే నాకు ఆధారం అని ఈ విధంగా నమ్మినవారు. ఈ గోపిక కూడా అలాంటిదే. అందుకే సర్వం కూడా పరమాత్ముడే కాబట్టి స్వామి సొత్తు సంబంధాన్ని తీసుకొని స్వామి అయినటువంటి ఆ శ్రీకృష్ణుడు తనను వెతుకుతూ వస్తాడు గాని వస్తువు యజమానిని వెతకనట్టు నేను అతన్ని వెతుకుతూ వెళ్ళడం ఎందుకు అని ఆ విధంగా తన ఇంట్లో తాను ఉంది. అలాంటి గోపికను నిన్నటి రోజున వీళ్ళు మేల్కొల్పారు. ఈనాడు లేపబడుతున్నటువంటి గోపిక కూడా అలాంటి భక్తురాలే. అంటే పరమాత్మ యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఆ స్వామికి దయగలగాలి. అంతేగాని మనం ఆతృత పడితే మనం చేసే ప్రయత్నం వల్ల స్వామిని ప్రసన్నుని చేసుకోగలుగుతామా అనుకున్నారు. ఎందుకంటే తొందరపడిన వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆతృతతో ఉన్నవాడికి యుక్తాయుక్త విచక్షణ అనేది ఉండదు. ఆతృత లోపల మనం ఏది చేయాలి ఏది చేయకూడదు అనేటువంటి అలాంటి ఉద్దేశం కూడా లేకుండా మనం తప్పులు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అనేక సార్లు మనం కోరుకున్నది మనకు లభించకపోతే అలాంటి సమయం వచ్చినప్పుడు కూడా మనం కొన్ని తప్పిదాలు చేసి మనకు అందవలసినటువంటి ఆ వస్తువు కూడా మనకు దూరమయ్యేట్టుగా చేస్తాం. అంతేకాకుండా మరొక ఆతృత కూడా మనకి ఎలా ఉంటుంది? మన ఇంటికి ఎవరో బంధువులు వస్తున్నారు అనుకుందాం. అయితే అప్పుడు ఏం చేస్తుంటాం? వచ్చారు చూడడానికి వాళ్ళు ఏదో ఉండేటువంటి వాహనంలో వస్తుంటారు. మనం ఏం చేస్తాం? ఇంకా రాలేదంటూ ఇంటికి బయటకు ఈ విధంగా తిరుగుతుంటాం, పచారులు చేస్తూ ఉంటాం. మనము తిరగడం వల్ల వాళ్ళు తొందరగా వస్తారా? వాళ్ళు ఎప్పుడు రావాలో అప్పుడే వస్తారు. కానీ మనలో ఉండేటువంటి ఆతృత అనేది మనను ఒక దగ్గరగా నిలవదీయదు. ఆ ఆతృతలో ఒక్కోసారి మనం ఇంట్లో చేయవలసినటువంటి కార్యకలాపాలను కూడా చేయకుండా అటు ఇటు తిరుగుతూ ఈ విధంగా మనం ఆరాటపడుతూ ఉంటాం మనం. అందుకని ఈ బయట ఉన్నటువంటి ఈ గోపికలు కూడా అలాంటి ఆతృతతో ఉన్నవాళ్లే. ఎందుకంటే కృష్ణ పరమాత్ముడి దగ్గరికి వెళ్ళాలి, అతని యొక్క దివ్య రూప సందర్శనం చేసుకోవాలి, తాము కోరుకున్నటువంటి పర అనేటువంటి వాద్యాన్ని ఆ స్వామి నుండి పొందాలి అనేటువంటి ఆతృత కలిగిన వాళ్ళు, తపన కలిగిన వాళ్ళు కాబట్టి వీళ్ళు ఈ విధంగా వచ్చారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి గోపిక ఏమిటి? పరమాత్ముడు సర్వ స్వతంత్రుడు కాబట్టి ఆయన అనుకున్నదే జరుగుతుంది, మనం అనుకుంది జరుగుతుందా అంటూ ఈ విధంగా స్థిర నిశ్చయం కలిగింది ఈమె. ఆతృత కలిగిన వాళ్ళు బయట ఉన్నటువంటి గోపికలు. ఈనాటి గోపిక నిన్నటి రోజున అందరినీ కలిసి
ఆమె నాయకత్వం వహిస్తా అని వీళ్ళు వచ్చినప్పటికీ కూడా ఇంకా పడుకొని అలాగే ఉంది. అందుకే అంటున్నారు వీళ్ళు, అంటే సామర్థ్యం కలిగి కూడా తాను లేవకుండా ఇంట్లోనే పడుకొని ఉంది ఈమె. ఇది నాయకత్వం లక్షణం కాదు. ఎందుకంటే నిన్న వాగ్దానం చేశావు కదా, తప్పకుండా వస్తాను, మీ అందరికీ కూడా ఆ శ్రీకృష్ణుడి యొక్క దర్శనాన్ని కలిగిస్తాను అని చెప్పి వాగ్దానం చేసి మాట తప్పావు కాబట్టి నీకు సిగ్గు లేనిదానా అని చెప్పి ఆ విధంగా వీళ్ళు సంబోధిస్తున్నారు. ఈమె ఇంటికి వెనుక వైపున ఒక పెరడుంది. ఆ పెరటి లోపల ఒక దిగుడు బావి ఉంది. అందులో కమలాలు, కలువలు ఇవన్నీ ఉంటాయట. వీళ్ళు అంటున్నారు వీళ్ళు వచ్చిన తర్వాత. అయితే ఆమె ఏమంది, సరే మీరందరూ కోలాహలం చేస్తూ వచ్చారు ఇంత రాత్రి, నిజానికి తెల్లవారిందనడానికి గుర్తు ఏమిటి అంది ఆమె. అంటే వీళ్ళు చెప్తున్నారు, ఏమి లేదు, మీ పెరడు, మీ ఇంటి వెనుక ఉన్నటువంటి పెరడుందే, ఆ పెరడులో ఉన్నటువంటి కలువలు అవి ముకులిస్తున్నాయి, పద్మాలు వికసిస్తున్నాయి, ఇది తెల్లవారడానికే గుర్తు కదా అని అన్నారు. అంటే యథార్థ జ్ఞానం కలగడానికి మనకు కొన్ని సాధనాలు, కొన్ని ప్రమాణాలు ఉంటాయి. అంటే ప్రమాణాలు కూడా 3 రకాలు ఉంటాం. ఒకటి ప్రత్యక్ష ప్రమాణం ఉంటాం, రెండవది అనుమాన ప్రమాణం ఉంటాం, మూడవది శబ్ద ప్రమాణం అంటాం. దాన్నే ఆప్త వాక్య ప్రమాణం అని కూడా అంటాం. అంటే మన కంటితో చూసిన దాన్ని, చెవులతో విన్నదాన్ని నమ్ముతాము అనేది అది ఏమిటి అంటే ప్రత్యక్ష ప్రమాణము అంటాం. ఇక అనుమాన ప్రమాణం అంటే ఒకదాన్ని చూచి మరొకటి దాన్ని గుర్తించడాన్ని అనుమాన ప్రమాణము అంటాం. ఇక శబ్ద ప్రమాణం అంటే వేదాలలో చెప్పిందే మనకు దాన్ని నమ్ముతాం, శాస్త్రమే ప్రమాణం, ఇదం శాస్త్రం ప్రమాణం అని కృష్ణ పరమాత్ముడు మనకు భౌతికతలో చెప్పినట్టు శబ్దమే మనకు ప్రమాణం అంటాం. ఈ 3 ప్రమాణాలను అంగీకరించే వాళ్ళు వేదాంతులు అంటాం. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క దాన్ని అంగీకరిస్తుంటారు. ఈ ప్రత్యక్ష ప్రమాణాన్ని ఎవరు నమ్ముతారు అంటే చార్వాకులు. అంతేకాకుండా ఎవరైతే నాస్తికులు ఉంటారో, వాళ్ళు పదార్థవాదులు ఉంటారో వాళ్ళు దాన్ని మాత్రమే నమ్ముతారు. ఇక అనుమాన ప్రమాణాన్ని, ప్రత్యక్ష ప్రమాణాన్ని నమ్మే వాళ్ళు ఎవరు? బౌద్ధులు. ఇక ఈ 3 అంటే ప్రత్యక్ష ప్రమాణాన్ని, అనుమాన ప్రమాణాన్ని, అదేవిధంగా ఈ వేద శబ్ద ప్రమాణాన్ని నమ్మేవారు ఎవరయ్యా అంటే వేదాంతులు అంటాం. కాబట్టి ఈనాడు వీళ్ళంతా కూడా వేదాంతులు. వీళ్ళు ఈ మన గోపికలు ప్రత్యక్ష ప్రమాణంను మొదలు ప్రత్యక్ష ప్రమాణంతో 2 గోపికలను లేపారు. అంటే ఏమిటది? శ్రవణం అన్నాం, అంటే వినడం. వీళ్ళ చెవులతో విన్నారు, ఆమె కూడా చెవులతో వింది కాబట్టి అది పక్షులు కిలకిలా రావాలు చేస్తున్నాయి అంటూ ఆ శ్రవణాన్ని గురించి అందులో చెప్పారు. ఆ తర్వాత 4 గోపికలను మేలుకొల్పడానికి మరణ దశ అంటాం. 8-9 పాశురాలలోనేమో మేల్కొల్పబడినటువంటి వాళ్ళు ధ్యానావస్థలో ఉన్నారని గ్రహించవచ్చు. వాళ్ళు ధ్యానంలో ఉన్న వాళ్ళను ఇది శబ్ద ప్రమాణాలతో కాకుండా అనుమాన ప్రమాణాలతోని వాళ్ళను సాధ్యమైనంత వరకు వాళ్ళు లేపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఒక దగ్గర మనకు శబ్దం వినిపిస్తుంది, మరి అది దీనికి ఇదే కదా అంటూ ఈ విధంగా వాళ్ళు అన్ని కొన్ని చెప్పారు, ఒకదాని ఒకటి. ఈ పాశురం ద్వారా నాయకత్వ లక్ష్యాలు కలిగిన పరిపూర్ణంగా ఉన్నటువంటి ఈ భగవతత్వం కలిగినటువంటి గోపికను ఈనాడు వీళ్ళు మేలుకొలుపుతూ ఉన్నారు. ఉంగల్ புஜை கடை தோட்டட்டு வாவியில் செங்குஜி నీర్వాయ్ నెగసిందు అంబల్వాయ్ కొమ్మినహోన్ అంటున్నారు. అంటే వీళ్ళు ఏమంటున్నారు, మీ పెరటి తోటలో బావిలో గల ఎర్రగా ఉన్నటువంటి ఆ తామరలు అవి వికసిస్తున్నాయి, నల్ల కలువలు ముకులిస్తున్నాయి అన్నారు. ఏమంది, మా ఇంటి ముందు మీరు నిలబడ్డారు కదా, మీకు వెనుకగా ఉన్నటువంటి అవి ఎలా కనిపించాయి? కాదు, మీకు మా ఇంటి ముందు నిలబడడం వల్ల కలిగిన ప్రేమ చేత మీకు మీ ముఖాలు వికసిస్తున్నాయి. అంతేకాకుండా ఈ తామరలు, అందుకే మీకు తామరలు వికసించినట్లుగా కనిపిస్తూ ఉన్నాయి. నేను మాట్లాడడం లేదు కదా మీతోని పిలిచిన, మాట్లాడనందుకు ఏమవుతుంది, మీ ముఖాలు ముడుచుకుంటున్నాయి విసుగు, ఆ విసుగుతోని మీ కళ్ళు మూతలు పడుతున్నాయి, అందుకే నల్ల కలువలు ముకులిస్తున్నాయి అని అంటున్నారే గాని నిజానికి అది వాస్తవం కాదు అంది. ఇంటి వాకిట్లో ఉన్న గోపికలకు వెనుకరున్న పెరిట్లో గల తామరలు కలువలు ఎలా గమనించగలిగారని ప్రశ్నిస్తే, ఊరి బయట ఉండేటువంటి చెరువులలో ఉండేటువంటి తామరలు అవి వికసిస్తున్నాయి, కలువలు ముకులిస్తున్నాయి, అలాగే ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది కదా. ఎందుకంటే పుష్పాలన్నీ కూడా సమయాన్ని బట్టి వికసించడము, సమయాన్ని బట్టి ముకులించడము జరుగుతాయి. కాబట్టి ఆ బయట ఉండే ఆ కమలాల్లాగే మీ ఇంటి పెరటిలో వెనుక ఉన్నటువంటి భాగంలో ఉన్న దిగుడు బావులో ఉన్నటువంటి కమలాలు కూడా వికసిస్తాయి, కలువలు ముకులిస్తున్నాయి అని చెప్పారు. అంటే దీన్ని ఏమంటాం మనం? అనుమాన ప్రమాణము అంటాం. ఎక్కడో జరిగినటువంటి దాన్ని మళ్ళీ ఇక్కడనే మనం దాన్ని ప్రతిక్షేపించడం ఏదైతే ఉందో దాన్ని అనుమాన ప్రమాణము అంటాం. ఇది
సూర్యరశ్మి సోకకుండా పోయినా గాని కాలాన్ని ఎరిగి వికసించడము, ముకుళించడం అనేది పుష్పాలకు ఉండేటువంటి ఒక అది స్వభావం అంటాం. అంటే వియోగంతోని శ్రీరాముడు ఆయన మాల్యవంతం అనేటువంటి ఒక ఆ పర్వత ప్రాంతంలో ఆయన విహరిస్తున్నప్పుడు అక్కడ వర్ష ఋతువు వచ్చింది. దట్టమైనటువంటి అడవి, అంటే సూర్య కిరణాలు కూడా ప్రసారం కానంత దట్టంగా ఉన్నాయి అక్కడ ఉండేటువంటి అవి. అయితే పక్షులు గూళ్ళకు చేరడం, పూలు వికసించడం చూసిన శ్రీరాముడు సూర్యాస్తమయాన్ని చూస్తూ అన్నాడు, వికసంత్యాచ మాలద్య నిమీల ద్విచ్చ పంకజై వినీలమానై విహగై అంటూ వాళ్ళకి మహర్షి వర్ణించాడు. అంటే కలువలు కమలాలను చూస్తే మనం సంబరపడతాం, కానీ సీతావియోగంలో ఉన్నటువంటి ఆ శ్రీరాముడట బాధపడ్డాడట. లక్ష్మణుడు చూసి అంటాడు, లక్ష్మణ, ఆ వికసిస్తున్నటువంటి కమలాలను చూస్తుంటే మీ వదినైన సీతాదేవి యొక్క ముఖమే నాకు కనిపిస్తుందయ్యా. అది తర్వాత ఆ కలువలు ముకులిస్తున్న సమయాన్ని చూస్తుంటే అందమైన మీ వదిన సీతాదేవి కనులు మూసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా ఉందయ్యా అంటూ ఆయన ఆ వికసిస్తున్నటువంటి కమలాలను చూసి ముకులిస్తున్నటువంటి అది కలువలను చూసి ఆయన బాధపడేవాడట. ఇవి అందుకే వీళ్ళు ఏమంటారు, నీ పెరడి తోటలో అన్నారు. సాధారణంగా చూడండి, మహాత్ములైన వాళ్ళు ఎవరైతే ఉంటారో, భక్తులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు నీ లేదా నీది అంటే వాళ్ళు మనస్సు అనేది బాధపడుతుందట. అంటే భాగవతోత్తములకు నేను అని గాని నాది అనేటువంటి అహంకారం మమకారాలు ఉండవద్దట. నేను అంటే అహంకారం, నాది అంటే మమకారం. ఏదైనా వస్తువు నాది అన్నామనుకోండి, అది మమకారమే కదా, అవి ఉండవద్దు అంటారు. అందుకే అసలు భాగవతోత్తములు ఏమంటారంటే, ఎప్పుడైనా ఏదైనా కానీ ఒక సందర్భంలో ఎప్పుడైనా పొరపాటున ఆ పదం వస్తే కూడా వెంటనే నాలుకెగరుచుకుంటారట, అయ్యయ్యో ఎందుకు అన్నాను అని. అది విన్నవాళ్ళు బాధపడతారట. ఇది ద్వక్షరస్తు భవే మృత్యు అంటే 2 అక్షరాలు కలిగింది మమ అంటాం. మమ అంటే నాదేని అర్థం, అది మృత్యు సమానము అంటారు. సకల తాపాలకు మూలము నమమ అంటే సకల తాపములను హరించేది అసలు ఏమిటి, నమమ అని 3 అక్షరాలు. మమ అంటే నాది, నమమ అంటే నాది కాదు. మమ అన్నప్పుడు ఏమవుతుంది, మన లోపల ఉండేటువంటి అదే ఈర్షకు అసూయకు తావిస్తుంది, తర్వాత సంతృప్తి లేకుండా చేస్తుంది. నమమ ఇది నాది కాదు అనుకున్నాం అనుకోండి, మనకి ఎలాంటి బాధ కూడా లేదు. అంటే ఒక చిన్న ఉదాహరణ చూడండి, ఒక ధనికుడు తాను తను ఒక ఇల్లు కట్టుకున్నాడట. కట్టుకున్న తర్వాత అది చాలా పెద్ద ఇల్లు, ఒక 5 కోట్ల విలువైన ఇల్లు. అది అనుకోకుండా దానికి నిప్పంటుకుంది. అందరూ వచ్చి చూస్తున్నారు కానీ ఎవరేం మాట్లాడలేదు. అంతలోకి ఆ యజమాని పరిగెత్తుకొని వచ్చి అన్నాడట, అయ్యో అయ్యో ఇల్లు కాలిపోతుంది, ఇల్లు కాలి, ఇది నాది 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 అంటే ఏడవడం మొదలు పెట్టాడట. అంతలో అతని పెద్ద కొడుకు వచ్చి అన్నాడట, అయ్యో నాన్న ఎందుకు ఏడుస్తున్నావు, నీకు తెలియదేమో, నీకు చెప్పుదామని మర్చిపోయాను, ఈ ఇల్లును నిన్ననే అమ్మేశాను, ఒక వ్యక్తి 6 కోట్లకు కొన్నాడు అన్నాడట. అలాగా సంతోషపడిపోయాడట. అందరితో పాటు తాను కూడా చూస్తున్నాడట. అంటే అతనిలో ఉండేటువంటి దుఃఖం అనేది అది తొలగిపోయింది, అలాగే చూస్తున్నాడట. మరి రెండో కొడుకు పరిగెత్తుకుని వచ్చా అన్నాడట, ఏం నాన్న నీకేమన్నా పిచ్చా, ఇంత అమాయకత్వమా, నీ సంతకం లేకుండా నీ చేవరాలు లేకుండా ఎవడైనా కొంటాడా అన్నాడట. అవును కదా అనుకున్నాడు. మళ్ళీ దుఃఖం మొదలుపెట్టి అయ్యో అయ్యో నా ఇల్లు కాలిపోతుంది అన్నాడట. మూడో కుమారుడు వచ్చి అన్నాడట, కాదు కాదు పెద్దన్నయ్య చెప్పింది నిజమే, నిన్ననే అమ్మేశాము, అంతేకాకుండా ఆయన డబ్బు కూడా ఇచ్చాడు, ఇప్పుడే ఫోన్ చేసి చెప్పాడు, నేను మాట అంటే తప్పేవాడిని కాదు, ఆ మిగిలిన 2 లక్షలు కూడా రేపు పంపిస్తాను అన్నాడు. మళ్ళీ అందరితో పాటు చూస్తున్నాడట. అంటే ఇక్కడ ఏమిటి, తనది అనుకునే వరకు దుఃఖము బాధ, తనది కాదు అని అన్నయ్య వారికి ఏమైంది, అతనిలో ఉండేటువంటి దుఃఖము ఇదంతా కూడా దూరం అయిపోయింది. అందుకే అంటే మమ అంటే నాది అనుకుంటే మనకు విచారము, నమమ ఇది నాది కాదు అనుకుంటే మనకు అలాంటి విచారం అంటూ ఉండదు అంటారు. అందుకని ఆళ్వార్లు ఉపదేశ సమయంలో కూడా ఎప్పుడు నీది అనే మాటను, అంటే నీరు అంటే మీరు, నువ్వు మధు మీది అనే దాన్ని అది వదులుకుంటారట. వాళ్ళు ఎప్పుడు కూడా ఆ విధంగా మాట్లాడరట. ఈ లోపల ఉన్నటువంటి గోపిక కూడా అంతర్యామిని ఉపాసిస్తూ ఉన్నది. మనం మొన్న చెప్పుకున్నాం, పరమాత్ముడు ఎక్కడ ఉంటాడు, పరమాదేవుడు వ్యూహంలో, అంటే వ్యూహంలో స్వామి పరలోకంలో ఉంటాడు, తర్వాత ఆ వ్యూహంలో ఉంటాడు, విభవ అవతారము అంతర్యామి అర్చామూర్తి అని చెప్పుకున్నాం. ఈ విధంగా అంతర్యామిగా తన లోపల ఉన్నటువంటి ఆ పరమాత్ముడిని ఈమె ప్రార్థిస్తూ ఆ తాపత్రయాలను దూరం చేసుకుంటుందట. అంటే తాపత్రయాలు అంటే మనకు ఆధ్యాత్మిక
ఆది భౌతిక ఆది దైవిక అనేటువంటి ఈ తాపాలు వీటిని ఉపశమింపజేసుకుంటుంది ఆమె. మన శరీరమే ఇల్లు అంటాం. అంటే వెనుక భాగమే పెరడు అని, వెన్నుపూస కింద ఉండేటువంటి లోతు ప్రదేశమే దాన్ని దిగుడు బావి అంటారు. అంటే తంత్రశాస్త్రంలో మనలో ఉండేటువంటి చైతన్య ప్రదేశాలను తామర పూలతో పోలుస్తారు. యోగులు తమ వెన్నుపూస ద్వారా ఆ చైతన్య భాగాలను వశపరుచుకొని హృదయంలో ఉన్నటువంటి పరమాత్మను ఈ దహర ఆకాశంలోకి తెచ్చుకొని వాళ్ళు ఆ దృష్టి నిలుపుతారు అని చెప్తారు యోగ శాస్త్రంలో. ఇది తామర పూలంటే నాడి చక్రములు అని. మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారం అనే పేర్లతోని దాన్ని వ్యవహరిస్తూ ఉంటాం మనం. లోపల ఉండేటువంటి గోపిక ఈ శ్రీమన్నారాయణ్ణి ధ్యాన గోచరునిగా చేసుకుంది. అంటే ధ్యానము లోపల పరమాత్ముని దర్శించగలిగినటువంటి స్థితిలో ఉంది ఆమె. ప్రత్యక్షంగా చూస్తే ఎంతటి అనుభూతి కలుగుతుందో అంతటి అనుభూతి అలాగే భావించుకొని ఆమె ఆనందంతో హృదయ కమలం వికసించింది. కానీ ఆ కృష్ణుడి యొక్క అతని సహచర్యాన్ని దాన్ని అనుభవిస్తూ ఉంది కాబట్టి ఆమె ఏమిటి, తమకంతోనే ఆమె కనులు మూసుకున్నాయి. హృదయ కమలం విచ్చుకుంది, కనులేమో తమకంతోని అవి మూసుకొని పోతున్నాయి. అందుకే ఆమె ఏమంది, ఈ కలువలు ముకుళించడం గాని కమలములు వికసించడం గాని జరగలేదు, అది కేవలం మీ యొక్క భ్రాంతి అని చెప్పి లోపల నుండి పలికింది. కానీ కళ్ళు తెరవలేదు, ఆమె బయటకు రాలేదు. செங்கன் பொடிக்கூனை వెణ్పల్ తవత్తవర్ తంగల్ తిరుక్కోయిల్ శంగుడువాన్ పోగిన్రార్ అన్నాడు. అంటే ఎర్రని జేగురు రాళ్ల పొడితో రంగు అద్దినటువంటి కాషాయ వస్త్రాలను ధరించినటువంటి తెల్లని పలువలస కలిగినటువంటి సన్యాసులు తమ తమ దేవాలయాలకు ఆ కుంచె కోలలు పట్టుకొని ఆలయాలు తెరవడానికి వెళుతున్నారు అన్నారు. అంటే మాడాపత్యం యథింకుర్యాత్ అంటారు శాస్త్రం. అంటే విషయాసక్తులైనటువంటి సంసారులకు ఇలాంటి బాధ్యతను ఇవ్వడానికి బదులు ఎలాంటి సంసారం లంపటం లేనటువంటి యతీశ్వరులకు మనము ఆ బాధ్యతను అప్పగించాలి అని చెప్పి పూర్వం శాస్త్రం మనకు చెప్పేది. ఇప్పటికీ చూడండి, శ్రీరంగంలో తిరుపతిలో అక్కడ ఉండేటువంటి మఠాధిపత్యం అంతా కూడా అలాగే జీయర్ స్వాములకే అక్కడ ఉంటుంది. అవి వాళ్ళే ఆలయాలను తెరుస్తారు. ఈ ఆలయ నిర్వహణ చాలా కష్టమైంది. దానికి శ్రమము, దమము ఇలాంటివి కావాలి అంటారు. అంటే అంతరింద్రియ నిగ్రహం కావాలి, బాహ్యేంద్రియ నిగ్రహం కూడా ఇవి ఉండాలి. ఇది అయితే ఈ తెల్లని పల్వరస అన్నది ఏమిటి, ఆహార విహార నియమాలను తెలుపుతుంది. వస్త్రధారణ అనేది అతని యొక్క మనస్సు, అతని యొక్క అభిప్రాయాలను తెలుపుతుంది. అంటే ఆయన ఎలాంటి వాడు, ఎలా ఉంటాడు. కొందరికి చూడండి వస్త్రధారణ చాలా చిత్రంగా ఆకర్షణీయంగా ఉండాలి అనుకుంటారు. మరికొందరు ఏమిటి, సాధారణమైనటువంటి తెల్లని వస్త్రాలు మాత్రమే ధరించాలి అనుకుంటారు. ఈ వస్త్రధారణ అనేది అతని యొక్క హృదయాన్ని, అతని యొక్క విధానాన్ని తెలిపితే ఇక తెల్లని పరువరస అనేది అతని ఆహార విహారాలను గురించి అది తెలుపుతుందట. అందుకే అసలు ఏంటంటే ఒకసారి దేవలోకంలో ఇంద్రుడు సభను ఏర్పాటు చేస్తే ఆ సభలో ఉండేటువంటి విషయాన్ని దొంగచాటుగా తెలుసుకోవడానికి ఇద్దరు రాక్షసులు వాళ్ళు ఈ దేవతల రూపాన్ని ధరించి వచ్చి కూర్చున్నాడట. కానీ ఆ విధంగా చూస్తూ చూస్తూ వాళ్ళ పళ్ళను బట్టి ఇంద్రుడు వాళ్ళను గుర్తించి వాళ్ళను శిక్షించి వెళ్ళగొట్టాడట. ఎందుకంటే రాక్షసుల ఆహార నియమాలు సరిగా ఉండవు కాబట్టి వాళ్ళ పళ్ళు తెల్లగా లేకుండా అవి గారబట్టి ఉన్నాయట. దాన్ని బట్టి వాళ్ళు దేవతలు గారు అని చెప్పి ఇంద్రుడు గ్రహించాడు. అంటే అందుకని ఏమిటి, ఇక్కడ సన్యాసులు తెల్లని పలువరుస కళ్యాణ సన్యాసులని ప్రత్యేకంగా ఈమె చేస్తూ ఉంది. తర్వాత న్యాసమేషాం తపసాం వరిష్టమాహు అని ఉపనిషత్తు చెప్తుంది. అంటే పరమాత్మనే ఉపాయము అని భావించే వారికి వారిని శరణాగతులు అని అంటాం మనం. శరణాగతి, ప్రపత్తి, న్యాసము ఇవన్నీ పేర్లు, ఇవన్నీ అవే. అంటే తపస్సులలో అన్నిటికన్నా గొప్పది ఏదయ్యా అంటే న్యాసము, ఈ శరణాగతి అని అంటాం. ఈ శరణాగతి గొప్పదని చెప్పి మన ఉపనిషత్తు కూడా ఆ విషయాన్ని మనకు చెప్తుంది. అలాంటి వారు మేల్కొని ఆలయాలకు వెళుతున్నారు అని చెప్పి ఆమె చెప్పింది. అంటే ఆమె ఏమంది, సతతం కీర్తయంత నిత్యాయుక్త ఉపాసతే అంది అని భగవద్గీతలో పరమాత్ముడు చెప్పినట్టు వాళ్ళకు ఎంతసేపు చూసినా పరమాత్ముడి మీదనే చిత్తం. ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు ఆ దివ్యమూర్తిని సందర్శన చేసుకోవాలి ఆతృతతోని వాళ్ళు ఏదో రాత్రి అపరాత్రి లేసి వెళుతున్నారే కానీ ఆ సన్యాసులు వెళ్ళడం కూడా అది తెల్లవారడానికి గుర్తు కాదు అని చెప్పి ఆమె బదులిచ్చింది. అయితే వీళ్ళు అంటున్నారు మళ్ళీ, ఎంగళై మున్న మెజుప్పుమాన్
వాయిపేషం నంగాయ్ అంటున్నారు. నీ మాటలే మాకు ప్రమాణము. ఎందుకంటే పెద్దల వాక్కులే ప్రమాణం కదా. మనకు ప్రమాణం అంటే ఏమిటి? పెద్దలు మనకి ఏదైనా చెప్పారు అంటే దాన్ని మనం ఆచరిస్తూ ఉంటాం. పెద్దల ఆచారమే శాస్త్రం కంటే ఆచరణీయము అని చెప్తారు మనకు. అందుకే చెప్తారు యద్యదాచరతి శ్రేష్ఠ తత్తదేవతరో జన అని. అంటే పెద్దలు శ్రేష్ఠులు ఎవరైతే ఏది ఆచరిస్తారో దాన్నే ఇతరులందరూ ఆచరిస్తారు అని చెప్తారు. అందుకే శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళు సాక్షాత్తు వీళ్ళు భగవత్ స్వరూపాలే అయినప్పటికీ కూడా ఒకవేళ వారు గురువులను ఆశ్రయించకపోతే తరువాత తరం వాళ్ళు ఎవరు కూడా దాన్ని ఆచరిస్తారో లేదో అని ఆదర్శంగా ఉండడానికి వాళ్ళు గురువులను ఆశ్రయించారు. కానీ లేకపోతే సర్వజ్ఞుడు కదా పరమాత్ముడు, ఆయనకి ఏమవసరం అంటే తనను చూచి ఇతరులు ఆచరించాలి అనుకొని ఆ విధంగా చేస్తుంటారు. కాబట్టి నువ్వు కూడా అలాంటి పూర్ణురాలా అంటున్నారు. అంటే అలాంటి గొప్పనైన దానివి కదా, నీ పూర్ణత్వానికి మేం కూడా ఉండాలి. కానీ ఒంటరిగా భగవంతుని అనుభవం పొందడం అనేది పూర్ణత్వం కాదు అంటూ పలికారు. యజుందురాయ్ లేచిరావమ్మా అంటున్నారు. నానాదాయ్ నావుడయ్యాయ్ సిగ్గులేనిదానా, మాట నేర్పుగలదానా అంటూ పిలుస్తున్నారు. ఇది ఆక్షేపణ కాదు అంటారు. అలా అనవచ్చా మరి? ఎందుకంటే రెండవ పాశ్రంలో వీళ్ళు ఏం చెప్పారు? వీళ్ళు తీకురడై చంద్రోదోమన్నారు. అంటే మేము ఇతరులను చెడు మాటలు మాట్లాడము, ఇతరుల మీద చాడీలు చెప్పము అన్నారు కదా. మరి ఇది వ్రత నియమానికి భంగం కాదా అంటే కాదు. అంటే మంచి వాక్చాతుర్యం కలిగి ఉండడం అనేది ఒక వరం. అది అందరికీ సాధ్యం కాదు. అంటే వాక్కుతోనే అపాయాలు కలుగుతాయి, వాక్కుతోటే మనకు ఉండేటువంటి అపాయాలు కూడా తొలుగుతాయి. ఇవన్నీ దానికి ఒక ఉదాహరణ చెప్తారు మన పెద్దలు. కాళిదాస్ ఏం చేశాడు? కాశీ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ వ్యాసుడి యొక్క ఆ విగ్రహం ఉంటే అందులో ఆ బొడ్డులో వేలు పెట్టి చేకార కుక్షి అన్నాడట. ఎందుకనంటే ఆయన ఆ భారతం రాసినప్పుడు ఎక్కువ చకారాలు ఉన్నాయట, అందుకని చకార కుక్షి అని పెట్టాడట. పెట్టగానే అలాగే ఉండిపోయింది, వేరు అలాగే పట్టుకున్నాడు. అది ఎంత తీసినా ప్రయత్నం చేసినా రావడం లేదట. అయితే అప్పుడు ఆ వ్యాసుడి విగ్రహం నుంచి వినిపించిందట, నువ్వు చకారం లేకుండా ఒకవేళ నువ్వు శ్లోకాన్ని చెప్పితే నీ వేలు బయటకు వస్తుంది అన్నాడట. అనగానే ఆయన కాళీ వరప్రసాదుడు కాబట్టి ఆయన చకారం లేకుండా ఒక శ్లోకం చెప్పాడట. ఆయన ఏం చెప్పాడు? ద్రౌపద్యా పాండు తనయా పతిదేవుర భావుకా నదేవరో ధర్మరాజ సహదేవో నభావుక అన్నాడు. అంటే ద్రౌపదీదేవికి పాండవులు ఉండే సంబంధాన్ని గురించి చెప్తూ అన్నాడు. అంటే భర్త భావ మరిది ఆ పాండవులు, కానీ ధర్మరాజు ఎప్పుడు మరిది కాడు, అదేవిధంగా సహదేవుడు ఎప్పుడు బావ కాడు అని చెప్పాడట. అంటే ఎక్కడ కూడా చకారం లేకుండా చెప్పినందుకు సంతోషించినటువంటి ఆ వ్యాసుడు ఆయన వేలును చేస్తే ఆ నాభిలో నుంచి ఆయన వేలు బయటకు వచ్చిందట. అంటే మన మాట వల్లనే అపాయాలు కూడా తొలగిపోతాయి, కానీ ఆ మాట చాతుర్యంగా చెప్పాలనే స్థితి ఉండాలి. అయితే ఇక్కడ చేస్తున్నది ఏమిటి? నిందాశృతి అంటాం, స్తుతి అంటాం. అంటే నిందించినట్టుగానే కనిపిస్తుంది ఈమెను సిగ్గులేని దాన అనడం అనేది. కానీ అలా కాదు. అసలు ఏమిటి అంటే ఓ విధంగా స్తుతించడమే అంటారు. ఎందుకంటే ఆనాడు శ్రీరామచంద్రుడు అరణ్యవాసానికి వెళ్ళి దండకారణ్యానికి వెళ్ళినప్పుడు ఋషులు మునులు వీళ్ళంతా వచ్చేసి తమను రక్షించాలి, 14,000 మంది అక్కడ ఉండేటువంటి రాక్షసులు ఉన్నారే వాళ్ళు మనం బాధిస్తున్నారు అని చెబితే అప్పుడు అన్నాడు, నేను సిగ్గుపడుతున్నాను, మీకు అసలు మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని రక్షించవలసినటువంటి బాధ్యత నాది ఉండగా నేను మర్చిపోయాను, సిగ్గుపడుతున్నాను అన్నాడు. అంటే తాను ఋషులకు మునులకు సహాయం చేయకపోవడానికి ఏ విధంగానైతే సిగ్గుపడుతున్నాడో అదే విధంగా నీవు కూడా మాకు వస్తానని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడికి నీవు సహకారం అందించి అంటే మాకు ఆయన దర్శనం అయ్యేట్టుగా చేయలేకపోతున్నావు కాబట్టి నువ్వు సిగ్గుపడతావు ఎలాగైనా. అందుకే సిగ్గుపడేదానా అనగా సిగ్గులేనిదానా అంటూ ఈ విధంగా అన్నారట. అది తర్వాత నువ్వే మా వద్దకు రావాల్సి ఉండగా అసలు మేం వచ్చినాం, అయినా సిగ్గుపడకమ్మా నువ్వు, ఎందుకంటే ఆశ్రితులకు ఉపకారం చేయడం నీ స్వభావం కదా. ఒకరికి మనం ఏదైనా ఇచ్చేటప్పుడు తన వైభవం కొలది ఇయ్యాలట, అట్లు చెయ్యని వాడు సిగ్గుపడాలి అంటారు. ఎవడు సిగ్గుపడాలి అంటే ఇతరులకు ఏదైనా దానం చేసేటప్పుడు తన శక్తికి కన్నా తగ్గించుకొని ఎవడైతే దానం చేస్తాడో అలాంటి వాడు బాధపడాలట. శ్రియాదేయం హ్రియాదేయం అంటుంది శృతి. అంటే తన సంపదకు అనుగుణంగా
అనుగుణంగా తాను ఏదైనా ఇవ్వాలి ఇతరులకు, కానీ దాన్ని దాచిపెట్టుకొని ఇవ్వకూడదు అంటారు. కాబట్టి నువ్వు కూడా మొదలే వచ్చి ఈ విధంగా శ్రీకృష్ణ పరమాత్ముడి యొక్క దివ్య దర్శనం కోసం మాకు సహకరించడానికి బదులు నీవు సహకరించలేదు, కాబట్టి నువ్వు సిగ్గుపడుతావేమో, అందుకే సిగ్గులేని దానా అంటూ వీళ్ళు అన్నారు. అంటే పరమాత్మ కూడా మన కోరికలు తీరుస్తాడు. అయ్యో ఏమీ చేయలేకపోయామని బాధపడుతుంటాడట. తాను అవతారాన్ని చాలించేటప్పుడు ద్రౌపది కృష్ణ అంటూ నన్ను ప్రార్థించింది ఆమెనకు, కానీ నా జీవితంలో నేను ఏం చేయలేకపోయాను అన్నాడట. అసలు అది కాదు, అక్షయ వస్త్రాలు ఇచ్చావు కదా అంటే అది ఎంతటిది, కానీ ఇంకా ఎన్నో చేయవలసి ఉండే అంటూ సిగ్గుపడ్డాడట. అలాగే నీవు కూడా ఇప్పుడు సిగ్గుపడుతున్నావా అన్నారు. అంటే మాట నేర్పగలదానా అంటున్నారు. అంటే ఏమిటి, నీ మాటల్లోని శక్తియే మమ్మల్ని ఇక్కడికి నీ దగ్గరికి రప్పించింది. అయినా నువ్వు ఏమిటి, నీ దగ్గరికి వచ్చినప్పటికీ కూడా ఇంకా తెల్లవారలేదు అని, ఒకవేళ తెల్లవారితే నేనే వచ్చేదాన్ని కదా అంటూ ఈ విధంగా నీ మాటల గారడితోని మనల్ని బురిడి కొట్టించడానికి చూస్తున్నావు అంటూ అంటాడు. ఆంజనేయుడు సుగ్రీవుడి పంపున వచ్చిన తర్వాత ఆ శ్రీరాముడితో మాట్లాడిన విధాన్ని ఆ శ్రీరాముడిని ఆకర్షించిందట. అందుకే ఆయన అన్నాడు, ఈయన చక్కని వేద విద్య నేర్చిన వాడయ్యా, ఇంత చక్కగా మాట్లాడుతున్నాడు ఈయన అని చెప్పి అన్నాడు. కాబట్టి మాట వల్లనే ఒక వ్యక్తి యొక్క గొప్పతనం అనేది తెలుస్తుంది. నీవు కూడా అలాంటి మాట నేర్పుగలదానివే అంటున్నారు. శంగడు చక్రమేందం తడక్కయ్యన్ పంగయ్య కన్నాన ఇప్పాడ అంటారు. అంటే శంఖ చక్రాలు దాచినటువంటి సంతోషంలో వృద్ధి పొందినటువంటి బాహువులు స్వామివి అంటారు. కృష్ణుడికి శంఖ చక్రాలు ఇక్కడివి అంటే మనం చెప్పుకున్నాం. ఆయన పుట్టినప్పుడే శంఖ చక్రాలతో పుడితేనే శంఖ చక్ర గదాధర అన్నాడు ఆయన. కాబట్టి భక్తులైన వాళ్లకు శంఖ చక్రాలు కూడా కనిపిస్తాయట. లేదు మామూలుగా చూసే వాళ్లకు మామూలు రెండు చేతుల కృష్ణుడే ఆ విధంగా కనిపిస్తాడట. అది అందుకనే అసలు ఏమిటి పరమాత్ముడికి ఆహారం, పరమాత్ముడు ఏమిటి అంటే శంఖాన్ని చక్రాన్ని ధరిస్తాడు. చక్రంతో ఏం చేస్తాడు, శత్రు సంహారం చేస్తాడు. శంఖం ఏమిటి అంటే నిరంతరం స్వామిని చేసి స్వామి యొక్క ఉనికిని తెలుపుతుంది. అది మహాభారత యుద్ధం ప్రారంభంలో ముందు అప్పుడు యుద్ధభూమిలో ప్రవేశించాడు ఆయన విజయ సారథిగా వచ్చేసి తన పాంచజన్యాన్ని మ్రోగిస్తే ఆ పాంచజన్య శబ్దాన్ని విన్న తర్వాత సఘోషో దాస్రాం హృదయాన్ని వేదారయతంటూ అసలు అక్కడ ఉండేటువంటి వాళ్ళందరూ కూడా కౌరవులందరూ కూడా వాళ్ళు భయపడిపోయారట, పాండవులు ఆనందించారట. అంతేకాకుండా అది ఎప్పుడు కూడా స్వామివారి ఆ పెదవులను అది అంటుపెట్టుకొని ఉంటుందట. దానికి ఆహారం ఏమిటయ్యా అంటే స్వామివారి పెదవుల ద్వారా వచ్చేటువంటి గాలినే అది ఆహారంగా స్వీకరిస్తుందట. అంత సుదీర్ఘ బాహువులు ఉన్నాయి కదా స్వామికి. అంటే ఆర్తులైన వాళ్ళు ఎంత దూరంగా ఉన్నప్పటికీ కూడా తన బాహుల్లోకి అంటే తన ఆధీనంలోకి తెచ్చుకునడానికి స్వామికి అంత పెద్దగా ఉన్నాయంటూ భక్తులు ఆ విధంగా ఆ స్వామి వాటిని కూడా చేస్తారు. అందుకే శంఖ చక్ర గదాధర అంటూ ఈ విధంగా కీర్తిస్తూ ఉంటారు. ఈ పార్షన్లోని సుందర ఉద్యానవనం, దిగుడు బావి, తామరలు, కలువలు మొదలగు సన్నివేశాలు ఇవన్నీ చూస్తుంటే ఏమిటంటే మనకు విప్రనారాయణుడు అంటే పొడి ఆళ్వారు ఉన్నారే ఆయనను మేల్కొల్పుతున్నట్లుగా మనకు అనిపిస్తుంది. ఈనాడు గోపికను దేవదేవి అనేటి ఒక నాట్యగత్తే తాను విప్రనారాయణ్ణి ఎలాగైనా సరే వశం చేసుకుంటాను, ఆ భక్తిలోంచి భ్రష్టుని చేస్తాను అనుకొని వచ్చి ఉండి చివరకు ఇతని యొక్క భక్తికి దానికి ఆమె పరవశించిపోయి తానే భక్తురాలుగా మారిపోయింది. అలాంటి అది ఆమె వశమైపోయింది, భక్తికి వశమైపోయింది. ఆమె చివరకు తానే భక్తురాలిగా మారిపోయింది. అలాంటి ఆ విప్రనారాయణలను భక్తాంధ్రి రేణువు అని కూడా పేరు. వీరు ద్రవిడం లోపల సుప్రభాతం రచించారు. దానే తిరుపల్లి అని చెప్పి మనం అంటూ ఉంటాం. అది కాబట్టి అలాంటి గోపికను ఈ రోజున వీళ్ళు మేలుకొల్పారు. ఆమె సరే బయటకు వచ్చేసి మిగతా గోపికలతో పాటు ఆమె కూడా కలిసి మరొక దగ్గరికి ఆమె వెళ్ళడానికి ఆమె సిద్ధపడింది. మరి ఆ చివరి గోపికను ఎలా మేల్కొల్పుతుంది అనేది మనం మరొక పాశ్రంలో మనం తెలుసుకుందాం. జయ శ్రీమన్నారాయణ. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. మంగళం కౌశలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.